హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు దేవీ నవరాత్రులలో రెండవ రోజు అండి. రెండవ రోజు గాయత్రీ దేవి అమ్మవారు. ఈరోజు గాయత్రీ దేవి అమ్మవారికి నైవేద్యముగా రెండు పదార్థాలు అంటే ఇష్టము. ఒకటి పులిహోర, రెండు కేసరి. కాబట్టి పొద్దున్న నేను పులిహోర దేవుడికి నైవేద్యంగా పెట్టాను. సో పూజను మొదలు పెట్టేటప్పుడు మొదటిగా మనము దీపారాధన చేసుకుంటున్నాము. సో దీపారాధన చేసుకున్న తర్వాత మనము దీపం పైన అక్షంతలు వేసుకోవాలండి. ఎందుకంటే మనం అగ్నిదేవుని కూడా మనము దీపంలో వచ్చి ఉంటారు కాబట్టి అక్షంతలు వేసుకొని అగ్నిదేవుని కూడా మనము పూజించుకోవాలి. అలాగే విఘ్నేశ్వరుని కూడా అక్షంతలు వేసుకొని విఘ్నేశ్వరునిగా పూజించుకోవాలి. సో పూజ స్టార్ట్ చేసేటప్పుడు మనం మొదటిగా విఘ్నేశ్వరుని ఆరాధించుకోవాలి. సో నేను ఏ పూజ స్టార్ట్ చేసినా మొదటిగా విఘ్నేశ్వరుని, తర్వాత సరస్వతీదేవిని, తర్వాత గౌరీని పూజించుకున్న తర్వాత పూజని మొదలు పెడతాను. అలాగే ఇప్పుడు కూడా ఇక్కడ నేను శుక్లాంబరధరం స్టార్ట్ చేశాను. తర్వాత సరస్వతీదేవి అమ్మవారికి స్టార్ట్ చేసుకున్నాను. తర్వాత గురుబ్రహ్మ స్టార్ట్ చేసుకొని అలా మొదటి పూజ ముగించుకున్నాను. తర్వాత మనం ఇప్పుడు లలిత సహస్రనామం స్టార్ట్ చేయాలి. లలిత సహస్రనామం స్టార్ట్ చేసేటప్పుడు మనం నేరుగా లలిత సహస్రనామం దగ్గరికి వెళ్ళిపోకూడదు. సో మొదటిగా పైనవన్నీ చదువుకోవాలండి. పైనది ధ్యానం అవంతా చదివిన తర్వాత లలిత సహస్రనామం స్టార్ట్ చేయాలి. ఇక అమ్మవారికి గంధం సమర్పించాను. గంధం సమర్పించిన తర్వాత నేను ఇక్కడ పుష్పములు సమర్పించాను. తర్వాత పుష్పములు సమర్పించిన తర్వాత మనము ధూపం సమర్పించాలి. ధూపం సమర్పించిన తర్వాత మనము దీపారాధన చేసుకోవాలి. దీపం కూడా మనం సమర్పయామి అనుకుంటూ చేయాలి. ఆ తర్వాత నైవేద్యం చేసుకోవాలన్నమాట. నైవేద్యం కూడా మనం అమ్మవారికి ఇస్తున్నట్లు చేస్తూ ఉండాలి. మనం అన్నీ సమర్పించుకున్న తర్వాత మనం అమ్మవారికి ఇప్పుడు మనం లలిత సహస్రనామం స్టార్ట్ చేయాలన్నమాట. సో మొదటిగా లలిత సహస్రనామం స్టార్ట్ చేసేటప్పుడు ఓం ఐం హ్రీం శ్రీ మాత్రే నమః అని ఈ మంత్రం 3 సార్లు జపించిన తర్వాత లలిత సహస్రనామం స్టార్ట్ చేయాలి. ఇది అందరికీ తెలిసి ఉండొచ్చు, కానీ కొంతమంది అట్లే డైరెక్ట్గా లలిత సహస్రనామం స్టార్ట్ చేసేస్తారు, అందుకని చెప్తున్నాను. లలిత సహస్రనామం అయిపోయిన తర్వాత ఇవాళ గాయత్రీదేవి అమ్మవారు. సో గాయత్రీదేవి అమ్మవారి 108 నామాలు అష్టోత్తర శతనామాలకి ప్రారంభిస్తున్నాను. కుంకుమార్చన చేసుకోవాలి. సో కుంకుమార్చన 108 నామాలకు ప్రతి నామమునకు మనము ఓం ముందుగా అనుకొని చివరిలో నమః అనుకుంటూ అలా కుంకుమార్చన చేసుకోవాలండి. గాయత్రీదేవి అమ్మవారి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో ఇవాళ నేను షేర్ చేసుకుంటున్నాను. గాయత్రీదేవి అమ్మవారి మంత్రము ఓం భూర్భువస్వః తస్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ మంత్రము అన్ని మంత్రములకి మూల శక్తి అని అంటారు. అమ్మవారు మనకి 5 ముఖాలతో మనకి దర్శనమిస్తుంటారు. అమ్మవారు మనకు త్రికాల కాలంలో మూడు విధాలుగా మనకి ఉపాసకుల దగ్గర ఆరాధన పొందుతుంటారు. ప్రాతకాలంలో గాయత్రీదేవి గాను, మధ్యాహ్నం సావిత్రీదేవి గాను, సాయంకాలం సరస్వతీదేవి గాను ఆరాధన అందుకుంటారు. గాయత్రీదేవి అమ్మవారి మంత్రము మనకు మొదటిగా ఋగ్వేదంలో తెలియజేయబడినది. గాయత్రి మంత్రము మనకు గయ మరియు త్రయాలుగా ఉన్నది. గయ అనగా ప్రాణములు, త్రయత్రి అనగా రక్షించడం, అనగా ప్రాణాలు రక్షించడం అని అర్థం. మన గాయత్రి మంత్రము అంత మహిమ కలిగింది. అందుకే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, నీకు ఎప్పుడైనా భయం వచ్చినప్పుడు గాయత్రి మంత్రం జపిస్తూ ఉండు, గాయత్రి మంత్రం చెయ్యి. ఏదన్నా నీకు అట్లా అలజడిగా ఉన్నా గాయత్రి మంత్రం చెప్పుకో, గాయత్రి మంత్రం చెప్పుకుంటూ ఉండు, గాయత్రి మంత్రము ఆరాధిస్తూ ఉండు అని చెప్తూ ఉంటారు. మన పెద్దవాళ్ళు ఏది చెప్పినా ఊరికే చెప్పరు కదండి. అందుకే అంటారు పెద్దవాళ్ళంటే అనుభవజ్ఞులు. వాళ్ళు వాళ్ళ జీవితంలో అలా అనుభవించడం ద్వారా మనకి ఆ అర్థాలు, ఆ జ్ఞానం మనకి లభిస్తుంది. అందుకే గాయత్రి మంత్రానికి కూడా అంత విశిష్టత మనకి తెలుస్తుంది. ఇది అండి అమ్మవారి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు. సో ఇంకా మనము పూజలోకి వచ్చినట్లయితే ఇలా అమ్మవారి 108 నామాలు, గాయత్రీదేవి అష్టోత్తర శతనామావళి మంత్రాలు మనం ముగించుకుంటాం కుంకుమార్చన చేసుకొని. ఆ తర్వాత చివరిగా నేను శ్రీ మంగళహారతి నీరాజనం పాడుకొని అమ్మవారిది నవదేవి నవరాత్రులు 2వ రోజు ఉదయం పూజ ఇలా ముగించుకుంటున్నానండి. మీరు కూడా ఇలా చేసుకొని బాగుండాలని కోరుకుంటున్నానండి. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః.